మనకి మంచి గురువు చిక్కాలంటే ఏమి చేయాలండి? మంచి గురువు చిక్కాలని ప్రత్యేకంగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అవయ్ పరిశోధన చేయాలి, ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి మంచి కాలేజ్ ఏదని స్టూడెంట్స్ ఎట్లా రీసెర్చ్ చేస్తారు? మంచి స్కూల్ ఎక్కడుంది, నా పిల్లల్ని ఏ స్కూల్లో వేసి చదివిస్తాను తల్లిదండ్రులు ఎట్లా ప్రయత్నం చేస్తారు? పోనీ మంచి కాస్ట్లీ మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయని మనం ఎట్లా సెర్చ్ చేస్తాం? అవునా కదా? అలాగే మంచి గురువు మనకి ఎక్కడ దొరుకుతాడు అని శిష్యుడు అన్వేషించాలి. అది కూడా ఒక తపస్సే. నీకు మంచి గురువు దొరికాడు అనుకోండి, గురువు కోసం నీవు ప్రయత్నించిన పుణ్యం కూడా నీ అకౌంట్లో వేస్తాడు, దాన్ని కూడా అకౌంట్లో వేసి రాస్తాడు మళ్ళా. ఆ ప్రయత్నం కూడా నీకు పుణ్యమై మిమ్మల్ని కాపాడుతుంది. రేపు లెక్కలు వచ్చినప్పుడు బ్రహ్మలోకంలో నీ లెక్కలు చేసేటప్పుడు చదువుతారు. అమ్మో, చిత్రగుప్తుడు చెప్తాడు యమధర్మరాజు, ప్రభు ఈ మనుజుడు ఈతగాడు మంచి గురువు కొరకు ప్రయత్నించి కూడా పుణ్యం మూట కట్టుకొని వచ్చాడు ప్రభు. అవునా చిత్రగుప్త, ఇతని స్వర్గంగా పంపండి అంటాడు. ఇంకా చూడండి, భగవంతునితో ఏమరపాటు ఉండొచ్చు, నేను అంగీకరిస్తా. ఎందుకంటే భగవంతునికి పక్షపాతం లేదు. భగవంతుడు మన కష్టాలు తీర్చడంలో కొంత ఉపేక్ష వహిస్తాడు. చాలా సినిమాల్లో కూడా చూపించారు మనకు. మేము గ్రంథాల్లో కూడా చాలా వరకు పురాణ ఇతిహాసాల్లో ఎన్నో గాథలు చదివాం. సత్యహరిశ్చంద్రుడు కానీ, శ్రీరామచంద్ర ప్రభువు కానీ, ఎందరో యోగులు సిద్ధపురుషులు కూడా కష్టపడ్డారు భగవంతుని చెంత. కానీ గురువు ఎప్పుడు ఏమరపాటు చేయడు. మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని సద్గతి వైపు నడిపించడం లోపల గురువు ముందుంటాడు. గురువు కారుణ్యమూర్తి. ఒక్క మాతృత్వంతో మనం ఎప్పుడు సరితూగలేం. కానీ కోట్ల మాతృత్వములు ఒక చేత నిలబడితే, ఒక ప్రదేశం నిలబడితే వచ్చేది సద్గురుమూర్తి. గురువు చాలా గొప్పవాడు, మీకు తెలియదు. కాకపోతే ఒకటి ఏంటంటే, గురువు యొక్క చమత్కార లీలలను మనం అంత ఈజీగా అర్థం చేసుకోలేం. గురువు తిడుతుంటాడు, ఆ తిట్లతోనే నీకు మోక్షం ఇచ్చుంటాడు. గురువు కోపం వచ్చి దెబ్బ కొడతాడు, ఆ కొట్టేదాని లోపల నీకు ముక్తినిచ్చి ఉంటాడు. గురువు నిన్ను పట్టించుకోకుండానే నిన్ను పావనం చేసి ఉంటాడు, మీకు తెలియదు అది. గురువు లీలల్లో చాలా చమత్కారాలు ఉంటాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ దిశలో కూర్చుకున్నా మన ముక్కు ప్రాణవాయువునే పీలుస్తుంది. ఏ దిశలో కూర్చుకున్నా, ఏ దిశకు ముఖమై కూర్చున్నా మన శరీరం ఏ ధర్మంలో పనిచేయాలి అదే ధర్మంలో పనిచేసినట్లే గురువుతో ఏ వంకతో స్పెండ్ చేసినా, ఏ వంకతో గురు సాంగత్యంకి వెలిగినా, ఎంత సమయం గురువు పక్కల మనం కూర్చున్నా, గురువుతో మనం గడిపినా మన జన్మలు పరమ పావనం కాక తప్పదు. అట్టి గురువు దొరుకుటయే మన యొక్క జన్మ సుకృతం. గురువు దొరకాలంతే. దొరికిండా ఇంకా నీ జన్మ పావనమైంది, ఇక పండింది, ఇక దాని సందేహం లేదు. ఇక అదొక్కటే మీకు అవసరం. ఆఫ్ చేయండి స్వామి.